ఆగు ఆగు స్టాప్ ఆగు. ఆగండి స్నేహితులారా. మీ కారు మీద మా ఇద్దరి బొమ్మలు ఎందుకు వేసుకున్నావు? ఇది చాలా పాత కారు. దీనికి నేను పెయింట్ వేసుకుని కొత్త కారులో మార్చేశాను. ఇప్పుడు దీంతో వెళ్లి నేను దొంగతనాలు చేస్తాను, నేరాలు కూడా చేస్తాను. వెళ్ళిన ప్రతి చోట మీ ఫోటో చూసి మీరే చేసుంటారని అందరూ అనుకోవాలి కదా. భలే సరదాగా ఉంటుంది. నువ్వు ఈ కారులో వెళ్లి దొంగతనాలు చేస్తే మర్యాదగా ఉండదు. మేము నేను వెంటనే జైలుకి పంపిస్తాం. అరే పతులు, చింగం గారికి ఫోన్ చేయి. ఆగండి ఆగండి ఆగండి. చింగం గారికి ఫోన్ చేయకండి. నేను ఈ కారు కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ 10,000 రూపాయలు మీరిద్దరూ ఇచ్చి ఈ కారును కూడా తీసుకోండి. ఈ కారుతో వెళ్లి నేను దొంగతనాలు చేయకపోతే ఈ కారుతో నాకు పని ఏముంది? 10,000కి కారు ఇచ్చేస్తాడా? పతులు ఏమంటావు? అది అంటే కలిసి వచ్చిందంటాను. 10,000కి కారు వస్తుందంటే మనం ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు కదా. తప్పకుండా ఖర్చు పెడదాం. ఇదిగో నీకు రావాల్సిన 10,000. కానీ ముందుగా మేము ట్రయల్ రన్ చేసుకుంటాం. ఓకే అలాగే. పతులు నువ్వు డ్రైవ్ చేయి, మోటు నువ్వు వెనకాతల కూర్చో. అరే ఇంజిన్ ఆన్ అవ్వడం లేదేంటి? అసలు సౌండ్ కూడా రావడం లేదు. ఇది సౌండ్లెస్ కారు పతులు. ఇంజిన్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ముందు నువ్వు గేరు మార్చు, బండి నడుపు. లెట్ స్టార్ట్. వా భలే కారు. అసలు శబ్దమే రావడం లేదు, చీమలా నడుస్తోంది. ఓకే బై బై, ఆల్ ద బెస్ట్. దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మోటు పొతులను తెలివిగా డిమ్కి కొట్టించావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ రోజు మనం జాన్ని డింకి కొట్టించాము. 10,000 రూపాయలకి కారు కొట్టేశాము. ఈ కారు మన సొంతం అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అరే పతులు, మన కార్ని టీ కొట్టు బాబాయ్ కొట్టు ముందు ఆపు. చూడు మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళకే మన కారు చూపిద్దాం. అరే ఈ కారు బ్రేకులు పని చేయడం లేదు. అరే అలా చూడండి, మోటు పొతులు కారులో వెళ్తున్నారు. లగాయతు మోటు పొతులు కారు ఎప్పుడు కొన్నారు? మోటు పొతులు ఆగండి ఆగండి. మోటు పొతులు ఆగండి తమ్ముళ్ళు, ఆగండి. ఆగుతాం తమ్ముళ్ళు. అరే పతులు, వాళ్ళందరూ మన ఆగమని చెప్తున్నారు. త్వరగా బ్రేక్ వెయ్యి. అరే బ్రేక్ సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు స్టీరింగ్ కూడా పని చేయడం లేదు. అరే మీరందరూ పక్కకి తప్పుకోండి. ఈ కారుకి బ్రేకులు పనిచేయటం లేదు. తప్పుకోండి తప్పుకోండి. అయ్యమ్మా ఇక్కడ ఏం జరుగుతోంది? అరే మేము ఈ కార్ని జాన్ దగ్గర 10,000 ఇచ్చి కొన్నాం. కొన్నప్పుడు ఇది బాగానే పనిచేసింది. కానీ ఇప్పుడు ఇంజన్, బ్రేక్, స్టీరింగ్, గేర్ ఏది పనిచేయడం లేదు. ఉండి చూస్తాను. ఓయ్ తమ్ముళ్ళు, లోపల ఏమైనా ఉంటే కదా అసలు పనిచేయడానికి. కానీ ఇంజిన్ లేకుండా ఈ కారు ఎలా నడిచింది? జాన్ మిమ్మల్ని బాగా పిచ్చివాళ్ళని చేసి ఈ కారు అమ్మేశాడు. ఖచ్చితంగా అతని చెంచాల్లో ఎవరో ఒకరు ఈ కారు లోపల ఉండి ఈ కార్ని నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం ని నేను ఇంతకు ముందు కూడా సాల్వ్ చేశాను. నేనిప్పుడే జాన్ దగ్గరికి వెళ్ళి నడుం విరగొట్టి కుర్మా చేసేస్తాను. మోటు ఆగు. మోటు వాడు తెలివితేటలు ఉపయోగించి మనల్ని చవటల్ని చేశాడు. మనం కూడా తెలివితేటలు ఉపయోగించి వాడి దగ్గర నుంచి మన డబ్బుని తీసుకుందాం. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు, ఏం చేయాలో చెప్పు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, వినండి. ఇంకా సేపట్లో మోటు పొతులు మనతో పోరాటానికి వస్తారు. వాళ్ళ డబ్బులు తిరిగి తీసుకోవాలని ప్రయత్నిస్తారు. వాళ్ళని స్వాగతించడానికి పూర్తిగా తయారుగా ఉండండి. వాళ్ళు నా కళ్ళ ముందు రావడానికి వీల్లేదు. నేను మీకు ఏమి నేర్పించానో వాళ్ళ మీద ప్రయోగించండి. గుర్తుందా? గుర్తుంది బాస్, అంతా గుర్తుంది. అయితే ఒకసారి చెప్పండి. చెప్పడం ఏంటి బాస్?
చేసి చూపిస్తాం. ఒక్క నిమిషం. ప్రయోగించమన్నది వాళ్ళ మీద, నా మీద కాదు. నన్ను వదిలిపెట్టండి, వదలండి, వదలండి. వాళ్ళ కదా ఇదంతా చేయమన్నది. నన్నెందుకు కొడుతున్నారు? నన్ను ఎందుకు కొడుతున్నారు? అరే నన్ను ఎందుకు కొడుతున్నారో చెప్పండి. అలాగే, ఓకే ఓకే, అలాగే. పతులు ఫోన్ చేశాడు. తను టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గర ఆగాడట. టీ తాగి వెనక్కి వచ్చేసరికి కారులో ఇంజిన్ ని ఎవరో దొంగలించాడట. అతనేదో ఒక పాత ఇంజిన్ కొని ఆ కారుకు పెట్టాడంట. అరే వాళ్ళు ఎంత తెలివి తక్కువ దద్దములు. వాళ్ళకసలు అసలు విషయం తెలియలేదు. పతులు అంటున్నాడు వాళ్ళకి మనం అమ్మిన కారు చాలా అద్భుతంగా ఉందని. దాని బాడీ ఎంత లైట్ గా దృఢంగా ఉందంటే ఏ రేసులోనైనా అది ఫస్ట్ వచ్చేస్తుందట. వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ కి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ప్రైజ్ 25 కోట్ల రూపాయలు. ఈ పతులు అనుకుంటున్నాడు అందులో తనే గెలుస్తానని. పదండి వాళ్ళ కార్ రేస్ ప్రాక్టీస్ ఎలా ఉందో చూద్దాం. అద్భుతం బాస్. డాక్టర్ జట్కా, జాన్ వచ్చేస్తున్నాడు. ఇలా చూడు మిత్రమా, నీ కారు వెనకాల నా కారు కూడా ఉంది. ఈ రాడ్ సహాయంతో నీ కారుని నా కారుకి అటాచ్ చేశాను. నేనిప్పుడు నా కారుని వేగంగా నడుపుతాను. ఇంజిన్ లేని నీ కారు కూడా నా కారుతో సమానంగా వేగంగా నడుస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి ఈ పోటీలో మీరే గెలిచినట్టు కనిపిస్తుంది. నేను బాక్సర్ మా కార్లని వెనకాలుంచుతాం. చూసే వాళ్ళకి అప్పుడే మీరు గెలిచినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ రాడ్ దూరం నుంచి కూడా కనిపిస్తుంది కదా. జాన్కి ఈ విషయం తెలిసిపోతుంది. డాక్టర్ జట్కా తన కారుతో మా కారును పుష్ చేస్తున్నాడని. స్నేహితుడా, దీంతో ఈ రాడ్ 3-4 గంటల పాటు కనిపించదు. అంటే ఇన్విజిబుల్ అన్నమాట. ఇలా చూడు. ఓకే పదండి, రేస్ మొదలు పెడదాం. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. ఎక్కడ జరుగుతుంది కార్ రేస్? అతనికి ఈ కారు చాలా వేగంగా నడుస్తుంది. దీనిలో పాత ఇంజిన్ పెట్టారన్నారు కదా, అయినా కారు ఎంత వేగంగా వెళ్తుందేంటి? వెల్కమ్ జాన్. అరే నువ్వు చాలా అద్భుతమైన కారును మాకు అమ్మావు. దీని బాడీ ఎంత లైట్ గా ఉందంటే ఇది గాల్లో విమానంలో తేలిపోతుంది. కారాబండి, కారాబండి, కారాబండి ప్లీజ్. అరే రేస్ అయిపోగానే ఆపుతా ఉండు. అరే ఈలోగా నేను పచ్చడైపోతాను. వాడు చేసిన చీటింగ్ కి సరైన శిక్ష పడింది. పద ఇప్పుడు వాడిని పైకి లాగేద్దాం. ఓటు పతులు నన్ను క్షమించండి. నా కారు నాకు తిరిగి ఇచ్చేయండి. కానీ జాన్ ఎందుకు? ఈ కారు మా తండ్రి గారు చనిపోయిన చివరి జ్ఞాపకం. నాన్న సారీ, నీ కార్ని నేను అమ్మేశాను. ప్లీజ్ నా కార్ని నాకు తిరిగి ఇచ్చేయండి. మీ 10,000 రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తాను. అరే మేము దీని మీద ఇంకో 10,000 ఖర్చు పెట్టాం. ఈ కారులో కొత్త ఇంజిన్ కూడా పెట్టించాం కదా. ప్లీజ్ కావాలంటే 20,000 తీసుకోండి. నా కారు నాకు తిరిగి ఇచ్చేయండి. మా నాన్న చివరి జ్ఞాపకం అని చెప్పారు కదా, మీరు ఒప్పుకోండి. ఓకే ఓకే జాన్, సరే ఇచ్చేస్తాంలే. ముందు నువ్వు ఆ ఏడు పాపు. మాకు ఈ రోజే అర్థమైంది నీలో కూడా మానవత్వం దాగి ఉంది అని. హలో డాక్టర్ జట్కా, మేము జాన్ డెన్ వైపుకి వెళుతున్నాం. మీరు కూడా రండి. ఈ కార్ని ఆయన తిరిగి కొనేసుకున్నారు. ఓకే, మిషన్ కంప్లీట్ అయిపోయింది తమ్ముళ్ళు. సరే సరే, డబ్బులు తీసుకెళ్దాం. రాడు కనిపిస్తోంది. ఇదిగో ఇదిగో మీ డబ్బు తీసుకోండి. థ్యాంక్ యూ మోటోపతులు, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి వాళ్ళు. బాయ్ 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 బాయ్. పదండి మనం ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి వద్దాం. అరే ఈ కారు స్టార్ట్ అవడం లేదేంటి? ఒక్కసారి ఇంజిన్ చెక్ చేయండి.
ఇంజన్ లేదు బాస్, ఇంజన్ లేనే లేదు. ఏంటి నన్ను బోల్తా కొట్టించారు? ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ చీటింగ్ మోటు పత్లు. చీటింగ్ చేసింది వరల్డ్ ఇన్స్పెక్టర్ గారు. 10,000 రూపాయల కార్ని 20,000 రూపాయలకు అమ్మేశారు. అరే, మిగిలిన 10,000 పురిపురి నగరంలోని పేద ప్రజలందరికీ భోజనం పెట్టించడానికి పనికొస్తాయి. పద, జైలుకు వెళ్దాం. కానీ ముందుగా ఆన్ ద స్పాట్ పనిష్మెంట్. నేను ఒప్పుకోను. దిస్ ఈస్ నాట్ ఫేర్. పతులు, ఈ అప్పడాలు మనం ఎప్పుడు తినొచ్చు? ముందు వీటిని ఎండలో ఎండని, ఆ తర్వాత తిందాం. స్నేహితులారా, ఈ రోజు మనకి అప్పడం పార్టీ. Why not? Let the party begin. ఈ కాకులు అరుపులు వినిపిస్తున్నాయేమిటి? అరే పతులు, కాకులు అప్పడాలన్నీ తినేస్తున్నాయి. అటువైపు చూడు, చెట్టెక్కి మనల్ని ఎలా చూస్తున్నాయో. అరే, మరేం పర్వాలేదులే, మన దగ్గర ఇంకా అప్పడాలున్నాయి. వీటిని ముందు ఎండనివ్వు, ఆ తర్వాత మనం తిందాం. ఈసారి మాత్రం నేను లోపలికి రాను. ఇక్కడే కూర్చుని అప్పడాలకే కాపలా కాస్తాను. అరే, మోటో కర్ర పట్టుకుని మనల్ని బెదిరిస్తున్నాడు. ఎప్పుడేం చేద్దాం? ఏం జరుగుతోంది? ఎవరి గుడ్డ నా మీద వేసింది? కాకులు, నా అప్పడాలు తినకండి. నా అప్పడాలు తిన్నారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఈ కాకుల్ని వదిలిపెట్టను. పతులు, ఏమైంది? నేను ఈ కాకుల సంగతి చెప్తాను. ఒక్కొక్క దాన్ని పతులు. మోటు పత్లు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అంటే వాళ్ళు వచ్చి నా మీదే పడబోతున్నారన్నమాట. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? నేను ఇక్కడ ఉండను, వెంటనే పారిపోతాను. అయ్యమ్మా, వద్దు. ఒక్కోసారి పై నుంచి పడతారు, ఒక్కోసారి కింద నుంచి పడతారు. అమ్మా, ఎప్పుడు పడినా సరే నా నడుము మాత్రం విరగొడుతూ ఉంటారు. పతులు 2 బుట్టలు అప్పడాలు చేశాడు. ఆ 2 బుట్టల్ని ఎండబెట్టాము. కాకులు మొదటి బుట్ట మీద అప్పడాలు తినేసాయి. తర్వాత 2వ బుట్ట తీసుకొచ్చి పెట్టాము, అది కూడా తినేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? నా స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వేం దిగులు పడకు మోటు. నీకు నేను ఎలాంటి గ్యాడ్జెట్ ఇస్తాను అంటే ఇక ఇంకెప్పుడు ఆ కాకులు నీ ఇంటి దగ్గర ఉన్న చెట్లు దరిదాపులు కూడా రావు. అదిగో తీసుకో మోటు, క్రాస్ క్యారింగ్ గ్యాడ్జెట్.
ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఒక్కొక్క కాకి మీద నాకున్న పగలంతా తీర్చుకుంటా. ఇంత అర్ధరాత్రి పూట ఎందుకు వాటిని ఇబ్బంది పెడుతున్నావు? అవి నా అప్పడాలన్నీ తినేశాయి. నేను ఒక్కొక్క అప్పడానికి పగ తీర్చుకుంటాను. ఏయ్, మర్యాదగా మా ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి, లేదంటే ఈ రోజు రాత్రి నుంచి మీరు ఇంకెప్పుడు నిద్రపోలేరు. మోటు కావాలనే మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. అవును, ఇది మన ఇంటి సమస్య. తను మనల్ని ఇంట్లోంచి వెలుగొట్టాలని చూస్తున్నాడు. అతను మనల్ని చెట్టు మీద నుంచి వెళ్ళగొట్టే అవకాశం మనం ఇవ్వకూడదు. అరే, కాకులన్నీ పారిపోయినట్టున్నాయి. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. నా అప్పడాలు తిన్నందుకు మీకు శిక్ష ఈ విధంగానే ఉంటుంది. టార్గెట్ దాడి మొదలు పెట్టండి. శత్రువుల్ని దెబ్బతీసిన వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వబడుతుంది. అయ్యో, కాకులు ఇలా దాడి చేస్తున్నాయి ఏమిటి? పతులు పరిగెత్తు! వామ్మో, ఇవి రాత్రి జరిగిన దానికి బదులు తీర్చుకుంటున్నాయి. అరే పెద్దన్నయ్య, నువ్విచ్చిన గ్యాడ్జెట్ కి కాకులు పారిపోలేదు, మాకు శత్రువులై పగ తీర్చుకుంటున్నాయి. మా బుర్ర మీద బొబ్బలు కట్టేటట్టుగా మమ్మల్ని గుచ్చి గుచ్చి గాయపరిచాయి. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఈ ఆకారాలతో ఇంట్లోంచి మేము బయటకు కూడా రాలేము కదా. కాకుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరు మీ మొహాల్ని వేరేలా మార్చుకుని బయటకు వెళ్ళండి. ఆ కాకులు అప్పుడు మీరెవరని గుర్తుపట్టలేనప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాయి చెప్పండి? అరే, ఈ ఇంట్లోంచి ఆడవాళ్ళు ఎలా బయటకు వస్తున్నారు? నేను రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లోకి ఆడవాళ్ళు వెళ్ళనే లేదు. ఓహో, వాళ్ళు రూపాలు మార్చుకు వెళ్తున్నారు. స్నేహితులారా, దాక్కున్న టార్గెట్లు బయటకు వచ్చారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళే. మళ్ళీ వచ్చేసాయి. చికెన్ గారు, త్వరగా రండి, కాకులు మమ్మల్ని వెంబడిస్తున్నాయి, కాపాడండి. మమ్మల్ని బయటికి అడుగు కూడా పెట్టనివ్వటం లేదు. Why fear when Chingam is here? I am coming. Don't worry. Ha! నేనున్నాను కదా, నాలాంటి మిత్రుడు ఉండగా ఇక మీకు దిగులెందుకు? చెప్పండి, ఏ కాకి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది? చెప్పండి 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 చెప్పండి. అరే, ఒక్క కాకైతే చెప్పొచ్చు, కానీ మొత్తం కాకుల గుంపంతా మా వెంటే పడుతోంది. మోటు పతులు మన నుంచి తప్పించుకోవడానికి పోలీసులను పిలిచారు. మీరు మళ్ళీ ఏదో పథకం వేశారు, నేను ఇరుక్కుపోయారు. నేను ఎలా తప్పించుకుంటానో ఏమిటో. కమ్ 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 కమ్. ఈ చింగాన్ని పట్టుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చికెన్ గారు, అవి వచ్చేస్తున్నాయి, త్వరగా పోనివ్వండి. అరే చింగం గారు, కళ్ళు తెరవండి, ఇది స్పృహ తప్పి పడిపోయే టైం కాదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో అర్థం కావడం లేదే.
భలే మజాగా ఉంది కదా. చూడండి ఇక్కడ ఎన్ని కంకెలు అలా కింద పడేస్తున్నాయో. పదండి, ఆకలిస్తుంది కదా, వెళ్ళి తిందాం. మిత్రులారా, మనం ఉచ్చులో పడిపోయాం. ఈ వల చాలా బరువుగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? నా పిల్లలంతా గూట్లో ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వేటగాడు వచ్చి మనల్ని తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. అరే మీరు మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారు. ఆ భగవంతుడే మీకు ఈ శిక్ష విధించాడు. ఇప్పుడు ఆ వేటగాడు వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళిపోతాడు. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మా పిల్లలు గూట్లో ఒంటరిగా ఉన్నారు. నేను లేకుండా వాళ్ళు బ్రతకలేరు. ప్లీజ్ నా పిల్లల గతి ఏంటి? అరే మీరు ఏడవకండి. మీ అందరినీ నేను ఇప్పుడే విడిపిస్తాను. నువ్వేమీ చెడ్డవాడివి కాదు, మేమే పొరపాటు పడ్డాం. నువ్వు చాలా మంచివాడివి. సారీయా, మేమే అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం. అరే తప్పు మాది కూడా ఉంది. ఆ రోజు రాత్రి మీకు నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. ఈ రోజు నుంచి మనం స్నేహితులం, ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్.